మైసూర్ మసాలాతో దోశ తయారు చేయ విధానం. ముందుగా స్టవ్ పై ప్యాన్లో కొద్దిగా నూనె వేసి ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, శనగపప్పు వేసి చక్కగా వేగనివ్వాలి. తరువాత కరివేపాకు, టమాటా ముక్కలు కూడా వేసి మరికొద్దిగా వేగనివ్వాలి. తరువాత దీంట్లో ఉప్పు వేసుకొని మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బంగాళాదుంప మసాలా తయారు చేసుకోవడానికి అదే ప్యాన్లో కొద్దిగా నూనె, శనగపప్పు, మినపప్పు, కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత ఉప్పు, పసుపు, ఉడికించి చిదుముకున్న బంగాళాదుంప వేసి కలుపుకోవాలి. తరువాత ఒక బౌల్లో దోసపిండి తీసుకొని వేడి ప్యాన్ పై దోశ వేసి దానిపై ముందుగా గ్రైండ్ చేసుకున్న చట్నీ వేసి చక్కగా అప్లై చేసుకోవాలి. దాని మధ్యలో బంగాళాదుంప కుర్మా వేసి ఈ దోశని చక్కగా కాల్చుకొని చట్నీతో పాటు సర్వ్ చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది.